ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ చాలా బాగుంది. ఇద్దరు ఏవీస్ వేశారు. ఎవరికి తనూజాది అలాగే డెమో ఉంది. యాక్చువల్ వీళ్ళిద్దరిది కూడా నిన్నే అయిపోయింది. ఇవాళ కళ్యాణ్ అలా సంజన గారిది కూడా అయిపోయింది. అది మనకు రేపు టెలికాస్ట్ చేస్తారు. యాక్చువల్గా రేపు శుక్రవారము, ఎల్లుండి శనివారం రోజు చెప్పాం కదా ప్రదీప్ వస్తుంది. మనకి అయితే కన్ఫర్మ్ తెలీదు. ప్రదీప్ గారు వస్తారు కాబట్టి ఆ రోజు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. సండే యాజ్ యూజువల్ ఫినాలే. కానీ ఫినాలే షూట్ రేపే స్టార్ట్ అవుతుందంట. రేపు డ్యాన్స్ షూటింగ్స్, అలాగే ఎల్లుండేమో టాప్ 3 కింద నుంచి బాటమ్ 3ని ఎలిమినేట్ చేస్తారు. టాప్ 2లో ఉన్న వాళ్ళు ఎవరైతే విన్నర్ ఉన్నారో అది సండే రివీల్ చేస్తారనమాట. ఇలా ప్రాసెస్. ఎలా ఉంది ద వే ఆఫ్ జర్నీ? నాకు తనూజాది చాలా బాగా చెప్పారనిపించింది. ఫొటోస్ కానీ, ఆ ఏవి కట్ కానీ చాలా బాగా అనిపించింది. కానీ ఎక్కడో డెమోని ఎక్కడో అంతగా అనిపించలేదేమో అని అనిపించింది. లేదు, రెండు బాగానే ఉన్నాయి, పర్లేదు. అంటే బాగా ఇంత ముందుకి ఇప్పుడు కొద్దిగా బిగ్ బాస్ ఎలివేషన్స్ లో చిన్న డిఫరెన్స్ అయితే అనిపించింది. కానీ ఈ డిడ్ గుడ్ జాబ్ అనిపించింది. అంటే డెమోన్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ నుంచి కట్ చేశారు ఈసారి. ఎందుకంటే మనోడు ఈ మధ్య బాగా మాట్లాడుతున్నాడు, ఈ మధ్య నవ్వుతున్నాడు, ఈ మధ్య బాగా కనపడుతున్నాడు, బాగా అందరు నచ్చుతున్నాడు. అక్కడి నుంచే బిగ్ బాస్ దాన్ని ఇచ్చేసారు. మాట్లాడిన మాటలు ఏదైతే ఉంది చూసారా, ప్రతి సీజన్ లో ఒక రకంగా ఉంది. కానీ ఈ సీజన్ లో మాట్లాడేది కూడా కొద్దిగా ఎలివేషన్ తగ్గిందేమో అంటే కొంత ఇంత ముందు చేసే ముందు కూడా ఒక వీడియో చూపించేవాళ్ళు, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు లోపల, వాళ్ళు ఒక ఎగ్జైటింగ్ గా ఉండేవాళ్ళు. ఈసారి ఏం చేశారంటే డైరెక్ట్ తీసుకొచ్చి ఆ లోపల కూర్చోబెడుతున్నారు. ఇంతకు ముందు ఏంటంటే వీళ్ళు లోపలికి ఆ ప్రాంతానికి వెళ్లే ముందు లోపల కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. అట్లా ఎగ్జైట్ వీళ్ళతో అదంతా చూపించలేదేమో అనిపించింది, హడావుడిగా చేశారేమన్న ఫీలింగ్ కలిగింది. కానీ ఎనీహౌ తనూజా జర్నీ మాత్రం సింప్లీ సూపర్, బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయి చేసిన గొడవ, అల్లరి, ఇమాన్యుయల్తో చేసిన ఆటలు, సుమన్ గారితో చేసింది కానీ, తర్వాత అందరితో అంత కట్ చేశారు అని నిజంగానే యాక్చువల్ గా ఉంది. కానీ ఇంకా ఎలివేట్ చేసి చూపించారేమో అనిపించింది. తన అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలా, అంటే మన ఇద్దరిది ఇలా ఒక బాండింగ్ లా చూపిస్తారు అని ఉంది, కానీ అంత ఎక్కువ అనుకోలేదు. అమ్మాయి లోపల బయటకు చెప్తుంది అన్నమాట, అమ్మో మనం ఎంత వేసారా బాబు, చాలా వేసారు అని చెప్పేసి ప్రతి విషయాన్ని అమ్మాయి గమనించింది. అట్లానే అందరితో తను ఆడిన ఆటలు, తన అందరితో చేసిన అల్లరి, తన అందరితో చేసిన ఒక బంధం ఏదైతే రిలేషన్ ఉందో, క్యూట్ రిలేషన్, అది బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఇక ఆల్మోస్ట్ ఆటలో దిగితే మాత్రం టెన్షన్, గెలవాలనే తపన, గెలవకపోతే ఓ చిన్న ఫ్రస్ట్రేషన్, లేకపోతే ఏదైనా అన్యాయం జరిగితే ఇదవ్వటం, గట్టిగా మాట్లాడటం, ఇక అవన్నీ కామన్ థింగ్ వచ్చినాయి. ఇక బాండింగ్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అల్టిమేట్ ఎవర్ గ్రీన్, అది ఎప్పటికైనా సరే చెప్పాల్సిందే. భరణి గారితో ఉన్న బాండింగ్ మాత్రం హైలీ. భరణి గారితో ఉన్న బాండింగ్ కూడా చాలా తక్కువ చూపించారు. లేదులే, బాగానే చూపించారు, తర్వాత చూపించారు. కానీ చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు చూసేటప్పుడు అమ్మాయి కళ్ళల్లో ఆ పెయిన్, ఆనందము, అలా దివ్య కనపడ్డప్పుడు వెంటనే మారిన, అంటే పైకి చెప్పకపోయినా లోపల అవన్నీ గుర్తెచ్చుకునేది. దివ్యాన్ని చూసినప్పుడల్లా అంటే కోపం రాలేదు, కానీ ఆ సంఘటనలన్నీ ఒక్కసారి అమ్మాయి అవన్నీ ట్రీట్ చేసుకోవటం, ఇమాన్యుయల్తో గొడవ పడుతున్నప్పుడు తన ఫేస్ని ఎంజాయ్ చేయటం, అలానే సుమన్ గారితో చేసిన అల్లరి, మిగతా అందరితో తను రితుతో కానీ, డెమన్తో కానీ అందరితో తను చేసిన విధానం, అలానే ముఖ్యంగా అమ్మాయి పేరేంటి, ప్రియా పచ్చల్ల రమ్య, ఆమె ఫేస్ టు ఫేస్ మాట్లాడినవి కానీ, మాధురి గారు ఆమె కూర్చొని 2 చప్పట్లు అవి కానీ, కొన్ని వెనకాల ఆఫ్లైన్ లో మాట్లాడినవి కానీ, ఏదైతే అమ్మాయి జర్నీ ఏదైతే ఉందో ఈ మొత్తం బిగ్ బాస్ జర్నీలో ఏ పాయింట్ ని కూడా వదలకుండా వేశారేమో అని అనిపించింది. అంటే అన్నీ ఉన్నాయి. అల్లరి ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, నిరాశ ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, అలానే ఒక ఆడపిల్ల సున్నితమైన మనస్సు ఉంది, ఎమోషన్ ఉంది, ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు ఉన్నాయి, బాధతో వచ్చిన ఎక్కిళ్ళు ఉన్నాయి, అలానే ఒంటరిగా ఉన్నప్పుడు పడ్డ తపన ఉంది, నలుగురితో ఉన్నప్పుడు ఆనందాన్ని చూపించింది, చుట్టూ ఎంతమంది ఉన్నా నా వాళ్ళు లేరే అనే ఒక పెయిన్ చూపించింది, నా వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ చుట్టూ ఉన్న వాళ్ళతో దానిలో కుటుంబంలా చేసుకున్న ఎమోషన్ చూపించేసింది, తనలో ఉన్న భయం చూపించింది, వణుకు చూపించింది, అలానే ధైర్యాన్ని చూపించింది, తగ్గేది లేని మనస్తత్వం కూడా చూపించింది, మాటకి మాట సమాధానం చెప్పడం చూపించింది, అట్లానే మాట టక్కన సౌండ్ బిగ్ బాస్ మాట ఉలిక్కి పడతామనే వణుకుని చూపించింది. ఆట, అల్లరి, ఆనందం, బాధ, మనిషికి ఏమేం కావాలి అవన్నీ ఉన్నాయి.
సో రోలర్ అది కోస్టర్ లైఫ్. అంతటికన్నా నాకు ఒక ఫోటో బాగా నచ్చింది. ఆ అమ్మాయి కిరీటం పెట్టుకొని ఇట్లా తలకాయ లాస్ట్‌లో అదే స్క్రీన్ మీద ఆపేస్తారనమాట. అది ఎప్పుడు మామూలుగా అది ఆ టైంలో గెలిచేసాను అని చెప్పి అంటదనమాట. అలా అలా అది డన్. తీసినప్పుడు అది బాగుంది. బాగా తీశారు. అది బాగా తీశారు. ఇంకొకటి కటౌట్ కూడా చాలా బాగుంది. మొత్తం మీకు జర్నీ అంతా పక్కన పెడితే అందులో హైలైట్ మాత్రం హావ్ సీన్ అంటే కొంతమందికి మాత్రమే ఉంటదేమో ఆ ఫీలింగ్. అంటే ఎంజాయ్ చేసే విధానం అన్నది అందరికి రాదేమో నాకు తెలిసి. మేబీ ఈ అమ్మాయి కూడా ఒక ఇది ఉంది, నేను చెప్తాను మీకు ఇప్పుడు. కాఫీ కాఫీ దగ్గర ఆ అమ్మాయి ఎంజాయ్ చేసే విధానం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అంటే కాఫీని తను ఎలా తాగుతుంది, అవును. ఎలా కూర్చొని ఇంత ప్రశాంతంగా ఆ కాఫీని బాగా చూపించారు దానిలో. ఈ అమ్మాయి కూడా ఖాళీ కూర్చొని ఏదవుతా టీ అని తాగేది. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత టీ తాగిద్ది అనమాట. అట్లా చాలా మంది ప్రశాంతం కూర్చొని ఎంజాయ్ చేయటం బాగుంటది. బాగా అది తన ఫేస్ లో నేను చూడగలిగాను. అది ఆ ఎమోషన్, అంటే కాఫీ అని ఒక ఎమోషన్ ని చేసింది. మాక్సిమం అందరిని తిప్పేసింది అమ్మాయి. ఎవరిని వదలలేదు. అదే ప్రతి ప్రోమో కట్‌లోనూ బిగ్ బాస్ కూడా చెప్పారు. ప్రతి దాంట్లో, ప్రతి గొడవలోను, ప్రతి నవ్వులోను, ప్రతి దాంట్లోనూ కూడా కిచెన్ నుంచి నువ్వు ఆడిచ్చావా? ఆడించావాట అని చెప్పి చెప్పడం గాని, చాలా బాగా కట్ చేశారు అమ్మాయిది అని అనిపించింది. అమ్మాయి లైఫ్‌కి అమ్మాయికే కాదు టాప్ 5లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్‌లో ఒక భాగం అన్నమాట. అది అంటే లైఫ్‌లో ఒక విన్నర్ నిలిచిపోయింది. విన్నర్ క్వాలిటీస్, అంటే ఒక ఎమోషన్, అంటే ఇప్పుడు రియాలిటీ షోలో ఒక రియల్ లైఫ్ ఉంటది కదా! షీ హాస్ సీన్ ఒక రియల్ లైఫ్‌ని చూపించగలిగింది తనలో. అన్ని రకాల షేడ్స్‌ని, అన్ని రకాల ఫీలింగ్స్‌ని, అన్ని రకాల ఎమోషన్స్‌ని ఒక టోటల్ 100 రోజుల్లో ఒక జీవితం, ఒక జీవన ప్రయాణం, ఒక జీవన విధానాన్నయితే అమ్మాయి చూపించింది. వాస్తవంగా ఎక్కడ దాచుకోలేదు ఏది. లౌక్యంగా మాట్లాడలేదు. అలానే ఎక్కడో కొన్నిటిని హైడ్ చేసుకొని ఉండలేదు. తన ఎమోషన్స్ అన్నీ బయట పెట్టింది. గుడ్ ఆర్ బ్యాడ్ అవును. అని కొన్ని తప్పుగా ప్రొట్రేట్ అయ్యాయని, కొన్ని మంచిగా కనపడ్డాయి, కొన్ని బలహీనతలు కనపడ్డాయి, కొన్ని బలాలు కనపడ్డాయి. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు ఉంటారు కదండి. ప్రతి అవును. మనిషిలోనూ బలము ఉంటుంది, బలహీనత ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనమే వాళ్ళని పెద్ద పెద్ద ఊహించుకుంటాం. అలా కాదు కదా. మనిషి అనేవాడే సర్వ సమ్మేళనం లాగా అన్ని రకాల ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. తప్పులు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, తెలిసి ఉంటాయి, తెలియకుండా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ అమ్మాయి అన్ని చూపించింది, నో డౌట్. తనలో నేను అన్ని మిస్టర్ పర్ఫెక్ట్లే ప్లస్లో నేను చెప్పట్లా. ఆ మైనస్లు చూపించటమే రియాలిటీ షో. అవును. ఒక్కోసారి జలస్ వస్తుంది, చూపించింది. ఫ్రస్ట్రేట్ అయ్యింది, చూపించింది. అసూయ వస్తుంది, చూపించింది. ఆనందం వచ్చింది, చూపించింది. సంతోషం వేసింది, చూపించింది. బాధ వేసింది, చూపించింది. కోపం వచ్చింది, చూపించింది. అందరూ ఆ అమ్మాయి ఉమ్. అనే కాదు, అక్కడున్న వాళ్ళందరూ కూడా చూపించాలి. ఇక తప్పదు. ఎందుకనంటే ఎన్నాళ్ళని దాచిపెట్టుకొని, మన ఎమోషనల్‌ని దాచిపెట్టుకొని, మనం ఏం ఆలోచిస్తున్నామో మన బాధని దాచిపెట్టుకొని, అన్నిటిని కూడా దాచిపెట్టి ఎన్నాళ్ళు ఉంటాం? ఉండలేము. ఏదో ఒక రోజు ఏదైనా సరే బయటపడాల్సిందే. అంటే వాళ్ళు 100 రోజులు ఉన్నారు అని అంటేనే, అక్కడ వాళ్ళ ప్రతీదీ కూడా బయటపడినట్టే. వాళ్ళు ఏంటి? అసలు వాళ్ళ వ్యవహారం ఏంటి? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ళు ఎలా ఉంటారు? ఎంత మంచిగా ఉంటారు? ఇదంతా కూడా బయటికి రావాల్సిందే. 100 డేస్ అన్నది తనూజ తనులానే ఉంది. తనూజ అనంగానే గుర్తుకొచ్చేది ఆత్మాభిమానం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది అమ్మాయికి. తగ్గదు ఎక్కడా కూడా. నేను అనే ఒక ఇది తనకి తాను ఇచ్చుకునే సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మాత్రం చాలా గట్టిగా పోరాడిద్ది దానికోసం. సో, ఓకే. సో, గుడ్ జర్నీ. మంచి తన లైఫ్‌లో మంచిగా ఎంజాయ్ చేసే జర్నీ అది. ఇక నెక్స్ట్ డెమన్. డెమన్ డ్రెస్ బాగుంది అన్నిటికన్నా. డెమన్ బాగా నచ్చుతున్నాడు 2, 3 రోజుల నుంచి. ఇలా ఉంటే బాగుండేదేమో డెమన్ అని. ఎంజాయ్ చేస్తున్నాడు. నడకలో మార్పొస్తుంది. మాటలో మేమే కాదు, మార్పొచ్చేసింది. చాలా మంది నేను ఒక చిన్న ఫంక్షన్‌కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు కూడా బిగ్ బాస్ గురించి చెప్తే, డెమోన్ ఫస్ట్ నుంచి ఇలా ఉంటే అసలు ఎంత బాగుండేది, ఎంత బాగుండేవాడు అని అనగానే నేను షాక్ అయిపోయాను. నిజంగా మేమే అనుకుంటున్నాం, అందరూ అనుకుంటున్నారా అని అంటే అనిపించింది అనమాట. మనుషులు ఎప్పుడు అండి, మాట్లాడిన వాళ్ళు మాట్లాడినా, నవ్వని వాళ్ళు నవ్వినా, ఎప్పుడు చూడని వ్యక్తిత్వం చూసినా మనం ఏం చేస్తాం? బాగా అట్రాక్ట్ అవుతుంటాం. కామన్ థింగ్ కదా అది. నవ్వుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అది కామన్ థింగ్, క్యాజువల్ థింగ్ అది. కొంతమంది కొంత ఇదిగా ఉంటారు. మనం ఇప్పుడు చూసి ఎమన్ని ఆ పంచాయతీలు, ఆ ఇష్యూలు, ఇప్పుడు ఆ కూడా లొల్లులు. ఏం కనపడిద్ది మొత్తం. అంటే మాక్సిమం అబ్బాయి ఆడింది చూపించారు, లేకపోతే అబ్బాయి మాట్లాడిన విధానం చూపించారు, అబ్బాయి ఒకళ్ళ కోసం స్టాండ్ తీసుకోవడం చూపించారు, అన్నీ చూపించారు. కానీ రీతుది చూపించినప్పుడు కూడా ఆ అమ్మాయి ఎంత ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో, లేకపోతే ఎంత బాగా ఉండేవాళ్ళు వీళ్ళు, అవన్నీ చూసి కూడా అబ్బాయి చాలా అబ్బాయి అనుకున్నాడు మొత్తం రీతు నేనే ఉంటామేమో అనుకున్నాను, కానీ చాలా తక్కువ ఉంది. ఇంకా నేను ఆడింది ఇంకా చూపించారు. అసలు ఎంత ఉందా, నేను
ఇంత ఆడానా ఎంటర్టైన్మెంట్ వేలో ఇండియా చూపించారు. ఫస్ట్ స్టార్టింగ్ లో అంతా కూడా ఎంటర్టైన్మెంట్ వేలోనే చూపించారు. అబ్బాయి ఆడిందంతా కూడా జోక్స్ చెప్పాగా అబ్బాయి జర్నీ వెనకుండా చూపించారు అంతే. అదే లాస్ట్ లో ముందు ముందు నవ్వింది కన్నా కూడా వెనక నవ్విందే ఎక్కువ ఉంది అనమాట. అందుకే అదే కానీ చూపించారు. ఒకట్లే కొద్దిగా గొప్ప రీతు బాగా హ్యాపీ అయి ఉంటది. ఎందుకంటే ఆ ఎమోషన్స్ రీతు కనపడ్డప్పుడల్లా పాపం చాలా ఎంజాయ్ చేశాడు, బాధపడ్డాడు, ఎమోషన్ గురయ్యాడు. ఎందుకు హ్యాపీ అవుతుంది అంటే ఆ అబ్బాయి ఏవీలో ఈ అమ్మాయి ఏవి కూడా చూసుకుంది అన్నట్టు అనిపించింది. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు కొన్ని కానీ కొన్నిసార్లు కొన్ని మంచి మంచి ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా మంచి క్యూట్ ఎమోషన్స్ ఉన్నాయి. మంచి ఒక అంటే ఒక బాండింగ్ కి ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి ఎమోషన్స్ అయితే ఉంటాయో వాళ్ళ జర్నీలో ఎంత అది స్ట్రాంగ్ గా ఉండదు అనేది చూపించారు. తన కోసం వాడిని ప్రతిసారి తను ప్రాణం పెట్టి ఆడాడు. ఆ లాస్ట్ లో పాపం బాగా వెన్నుపోసుకు ఇబ్బంది పడి కానీ అప్పుడైతే మరి చాలా తన కోసం తను ఆడిన విధానం కానీ స్టాండ్ తీసుకున్న విధానం కానీ ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా కూడా మాటలు ఆ అమ్మాయి వదలలేదు. అలానే ఇంకోటి ఏంటంటే కొంతమంది వచ్చి చెప్పినా కూడా ఈ అమ్మాయికి మోటివేట్ చేశారు. అవును ఏ అనుమాన పడుతున్నాడనో అదని ఇదనో అది అక్కడ నామినేట్ చేసేటప్పుడు కూడా భలే పెయిన్ తీసుకుంటాడు అన్నమాట. ఎనీహౌ డెమననంగానే రీతు పక్కన గుర్తుంటది నోడ. కానీ నాకు ఆ మాటలు సరిపోల. బిగ్ బాస్ చెప్పిన మాటలు డెమోన్ గురించి. నేను ఎందుకనంటే నేను ఫస్ట్ నుంచి కూడా డెమోన్‌కి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ దొరకలేదనో, లేకపోతే డెమోన్‌కి ఎక్కువ పేరు రాలేదనో, ఇలా చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. కానీ ఇంత చేసి, ఇంత ఆడి టాప్ 5 దాకా ఉండి కూడా అబ్బాయికి ఒక మంచి మాటలు ఇంకా బాగా ఉంటే అబ్బాయి గురించి బాగుండేదేమో అన్న ఒక నా ఫీలింగ్. అది అందరికి ఉండకపోవచ్చు. బాగుంది డెమ్మన్ చాలా సాదా సీదా కుర్రోడు, నో డౌట్. ఆ సాదా సీదా కుర్రోడు ఆటలో దిగుతున్నాడంటే గుండెలు పగిలిపోతున్నాయి ఎదురోళ్ళకి. అవును. మీరు డెమోన్ గురించి కూడా వీడియో చేయలేదు. కళ్యాణ్ గురించి కూడా వీడియో చేయలేదు. చేద్దాం, మీకు 2 రోజులు ఉంది కదా. హ్మ్. సో డెమన్ అనగానే తనలో ఒక చిన్న కామెడీ మాట ఉంటుందన్నమాట. అది సరిగ్గా వాడుకోలేదు ఆ అబ్బాయి. అంతా ఒకే ప్రపంచంలో బతకటం మూలంగా ఒకే దిశగా వెళ్ళాడే తప్ప తనలో ఉన్న మల్టిపుల్ ఎమోషన్స్ చూపించలేకపోయాడు. ఏదో ఆఖరి 4 రోజులకు అవకాశం వచ్చింది కాబట్టి తనలో ఉన్న బలాలను ఎక్కువ కన్నా బలహీనతలే చూపించాడు. రాజమండ్రి స్లాంగ్ మాట్లాడతాడు. బాగుంటది. మాట్లాడినంతసేపు బాగుంటది. ఒక్కోసారి అది వెటకారంగా మాట్లాడినప్పుడు నవ్వు కూడా వస్తుంది అనమాట. వాళ్ళు మాట్లాడే విధానం బాగుంటది. రాజమండ్రి వాళ్ళ మాటలే వినాలనిపిస్తూ ఉంటది. వాళ్ళు మాట్లాడే తీరు అదంతా కూడా వాళ్ళ మాటలే వినాలనిపిస్తూ ఉంటది. అలా ఈ అబ్బాయి మాట్లాడుతుంటే అదే ఓసారి వెటకారంగా మాట్లాడినప్పుడు ఆ మాటలే జంప్ చేస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు బాగుంటది. అది నవ్వు వస్తుంది అప్పుడు కొంచెం. అందుకని ఆ మాటలు కామెడీగా కూడా లక్ నిజం చెప్పాలంటే అబ్బాయి అగ్ని పరీక్ష నుంచి హౌస్ లో కూడా పెడతామే పెద్ద బండరు. ఇప్పుడు అగ్ని పరీక్షలో మీరు సెలెక్ట్ అయ్యారు అనగానే వెనకాల ఫేస్ లో ఆ రోజు మన దీని గురించి ఎందుకంటే ఆ అబ్బాయి అక్కడ అంత పెర్ఫార్మెన్స్ చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే. అతను హౌస్ లోకి రావడం కూడా చాలా ఆశ్చర్యంగా జరిగింది. కానీ తను యూజ్ చేసుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు. ఈ రోజు డెమన్ పవన్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. అలాంటి డెమన్కి తన ఎక్కడ మొదలు పెట్టాడో ఎక్కడ ఎండ్ చేశాడో కనుక మనం చిన్న కంపారిజన్ చేస్తే డెమన్ చాలా ఎత్తుకు ఎదిగాడని చెప్పాలి. తన కెరీర్కి కానీ, తన లక్ష్యానికి కానీ, తన లైఫ్కి కానీ, తన కుటుంబానికి కానీ చాలా చాలా భవిష్యత్తు బంగారు బాట వేసుకున్నాడని చెప్పాలి. అలా చాలా నేర్చుకొని ఉన్నాడు. చాలా నేర్చుకొని కూడా ఉండుంటాడు. లైఫ్లో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అన్ని చాలా నేర్చుకుంటాం నో డౌట్. జీవితాన్ని నేర్పిస్తుంది బిగ్ బాస్. ఆ విధంగా డెమన్కి అయితే ఒక రకంగా లైఫ్లో విజయం సాధించినట్టే. ఎందుకంటే ఎటు వెళ్ళాలో తెలియని ఏజ్ అది. ఎక్కడ స్టార్ట్ చేయాలో అయోమయంలో ఉన్న పరిస్థితి అది. అలానే కుటుంబం బాధ్యతలు భవిష్యత్తు ఏంద్రా బాబు అనుకునే ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న మనస్తత్వం అది. అలాంటి అతనికి అలాంటి అవకాశం రావడమే కాదు, అలానే మంచి ఫ్యూచర్ కనపడటం అనేది మామూలు విషయం కాదు కదా. అలానే వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇది మంచి గర్వకారణం. ఎందుకంటే మనోడు ఉన్నాడు రా అక్కడ, డెమన్ అనే వ్యక్తి నాకు తెలుసు, డెమన్ అబ్బాయి నాకు తెలిసిన అతనే అని చెప్పుకునే అది చెప్పలేం. అది వర్ణనాతీతం. అంటే వర్ణనాతీతం అంటే అది వర్ణించలేము అసలు. మాటలకు అందని అనుభూతి అది అనమాట. ఆ విషయంలో అయితే మాత్రం అబ్బాయి ఎప్పుడో విజయాన్ని సాధించాడు. హీఈస్ గుడ్ సాటిస్ఫైయర్. అంటే నాకు ఏమనిపించింది అంటే సంతృప్తికి పడతాం అంటారు కదా. సంతృప్తి అంటే ఇది చాలా నాకు ఇది అని అంటారు కదా. అలాంటి స్టేజ్కి డెమన్ వచ్చేసాడు అనిపించింది. అంటే టైటిల్ పక్కన పెడితే బిగ్ బాస్ నాకు చాలా ఇది అని అంటాడు. అది ఆ సంతృప్తి నేను చూడగలిగాను అబ్బాయి ఫేస్ లో క్లియర్ గా. అలాగే ఓట్స్ ఎవరికి వేస్తున్నారు? మీ ఓట్ ఇవాళ మళ్ళీ ఓటింగ్ 12 గల కంప్లీట్ అయిపోయింది. 4th డే ఓటింగ్ అనమాట. మ్యాక్సిమం రేపు ఒక్క రోజే ఉంటుంది ఓటింగ్. రేపు నైట్ 12తో క్లోజ్ అయిపోతుంది విన్నర్ ఓటింగ్ అనమాట.
మీరు ఎవరైతే ఓటు వేసుకోలేదో, ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఓట్స్ వేసి గెలిపించండి. అలాగే హాట్‌స్టార్‌లో ఒకటే ఓటు, మిస్డ్ కాల్ కూడా ఒకటే ఓటు అనమాట. ఎలా ఇప్పుడు విన్నింగ్ రేస్‌లో ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్ అలాగే తనూజ వీళ్ళిద్దరే విన్నర్ ఎవరుంటారో, ఎవరు ముందుంటారో, ఎవరు వెనకాల ఉంటారో తెలీదు. అలాగే ఫోర్త్ ప్లేస్‌కి, థర్డ్‌కి, ఫోర్త్‌కి ఇమాన్యువల్ అలాగే డెమాన్ ఇద్దరు కూడా షఫ్లింగ్ అవుతూ ఉన్నారు. పైకి, కిందకి, పైకి, కిందకి. ఇవి సంజన మాత్రం బయట బయట టాక్‌లే ఇవన్నీ. కానీ ఏమో తెలీదండి. చిట్ట చివరి దాకా అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ముందు, వెనక ఏమీ లేదు. ఈసారి అంత ఈజీ గాదు గూడా. ఎవరైనా గెలవచ్చు. అవును. సంజన గారు ఫిఫ్త్ ప్లేస్‌లో స్టేబుల్‌గా ఉన్నారు అక్కడే. సో, అది ఇలా ఓటింగ్‌గా జరుగుతుంది. మనకంటూ ఆఫీషియల్ నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదులెండి. కాకపోతే బయట జరిగిన కొన్ని కొన్ని ఏదైతే లీక్స్ ఉంటాయో దాని ద్వారా తెలిసిందే అన్నమాట. మీకు కావాల్సిన వాళ్ళకి కంపల్సరీగా ఓట్ వేసి మీరనుకున్న వ్యక్తి గెలవాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.